నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజయుతం. కలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమనగల్ మున్సిపాలిటీలో మరి ప్రస్తుతం మనం ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, కమిషనర్ గారు మరి ఈ యొక్క కరోనా సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, తడువే మరి బోనాలు వచ్చే అవకాశం ఉన్నది కనుక పట్టణ ప్రగతి కూడా నిర్వహించిన సందర్భంలో మరి ఎలాగ ముందుకెళ్తున్నారు వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఆమనగల్ మున్సిపాలిటీ ఏర్పడి నియర్లీ 3 years కంప్లీట్ అవుతుంది. ఈ పాలకవర్గం ఏర్పడి 1.5 year అవుతుంది. ఈ 1.5 yearలో యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు పంపిణీ చేస్తున్న గ్రాంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ, మరియు మున్సిపల్ యొక్క జనరల్ ఫండ్స్ నుండి కానీ వివిధ కార్యక్రమాలు డెవలప్మెంట్ చేస్తున్నాము. పట్టణ ప్రగతిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించిన అంశాల్లో భాగంగా హరితహారము మరియు శానిటేషన్ పైన ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. అలానే ఈ పట్టణ ప్రగతిలో భాగంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం, పార్కులు ఏర్పాటు చేయడం, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ అభివృద్ధి పనులు చేపడుతున్నాము. అలాగనే ఈ ఊర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ నుండి మేము ఎక్కువగా నిధులు వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, సీసీ రోడ్లు గత 1.5 yearలో ఈ రకంగా 3 crores వరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్ తోటి మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నాము. అలానే స్థానికంగా ట్యాక్సుల నుండి, పన్నేతర వాటి నుండి నిధులు సేకరించి ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలని, మోడల్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఈ మున్సిపల్ కౌన్సిల్ వారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ రకంగానే ఇక్కడ ఈ అభివృద్ధిలో, ఈ పురపాలక సంఘ అభివృద్ధిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌన్సిల్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరి యొక్క పూర్తి సహకారం ఉన్నాయి. అలానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు ఆదేశించినట్లుగా ప్రభుత్వం యొక్క నిర్దేశిత లక్ష్యాలను సాధించే కొరకు నిర్విరామం కృషి చేస్తున్నాం. సో మౌలిక వస్తువులైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, సో మంచినీటి వ్యవస్థ, సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకుంది. ఈ యొక్క మున్సిపాలిటీలో ఎలా ఉంది పరిస్థితి? చిన్న చిన్న గ్రామాలు కూడా కలిపి కౌన్సిలర్గా ఏర్పడచ్చు, జంగారెడ్డిపల్లి కావచ్చు, ఇక్కడ చూసుకుంటే సో వాటి ఎలా కన్వర్ట్ చేస్తున్నారు? ఈ మున్సిపాలిటీలో టౌన్ హెడ్ క్వార్టర్స్ కాకుండా సంకటోన్పల్లి అని, విఠాయిపల్లి అని, ముర్తుజాపల్లి అని, తర్వాత జంగారెడ్డిపల్లి, అలానే ఒక 9 తండాలు కలిపి ఈ పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు ఈ అవుట్స్కట్స్లో ఉన్న హ్యామ్లెట్స్ అన్నిటికీ మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ వేయడం జరిగింది. అలానే ట్యాంకులకు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ లైన్స్, అంటే టౌన్లో డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అన్ని వార్డుల్లో కంప్లీట్ కాలేదు. త్వరలోనే అది కూడా పూర్తి చేస్తున్నారు. గవర్నమెంట్ నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం వాటరు అయితే సరఫరా మాత్రం మిషన్ భగీరథ నీరే సప్లై చేస్తున్నాము. అందులో భాగంగా ఈ పురపాలక సంఘం పరిధిలో ఎలాంటి మంచినీటి అవాంతరాలు జరగట్లేదు. ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి లేదు. సో ముఖ్యంగా చూస్తే ఆమనగలంగా గతంలో కూడా చూసుకోవచ్చు, పందుల బెడద ఎక్కువ, దోమల బెడద ఎక్కువ అన్నటువంటి కామెంట్ వినబడింది. సో మీరు కమిషనర్ అయిన తర్వాత ఈ మున్సిపాలిటీ ఏర్పడతారు, వాటిపైన ఏమన్నా అయితే అలాగే చూసినట్టే రెబీస్ వ్యాధి వచ్చేటందుకు కూడా కుక్కలు కూడా స్వీకారం చేస్తున్నట్టు కూడా తెలిసింది. దీని మీద ఎలా స్పందిస్తారు? పందుల నిర్మూలనలో భాగంగా నేను వచ్చిన ఒక 2 నెలలకే పందుల్ని తరలించడానికి కానీ ఏర్పాటు చేశాను. పందుల వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు వినకపోవడం వల్ల ఒకసారి నేను కొన్ని పందుల్ని తరలించాను ఊరిలో ఉంచకుండా. మళ్ళీ ఈరోజు కూడా మీటింగ్ పెట్టాను కౌన్సిల్ మెంబర్స్తో, పందుల యజమానులందరినీ పిలిపించి మీరు 2 రోజులు తీసేయాలి, తీసేయకపోతే నేనే తరలిస్తానని హెచ్చరించడం జరిగింది. వాళ్ళే దోమల నివారణలో భాగంగా ఇక్కడ ఎక్కువగా రూరల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఈ చెట్లు, గడ్డి అలాంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమల బెడద ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ నేను మున్సిపాలిటీ నుంచి ఫాగింగ్ చేసి నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నాను. వీధి కుక్కలు ఉన్నమాట వాస్తవం ఊర్లో. అంటే వాటిని కూడా పట్టించి ఫ్యామిలీ ప్లానింగ్ ఏర్పాటు చేయడం, షెడ్ ఏర్పాటు చేయడము, గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేము ఆ ఏర్పాట్లు చేస్తున్నామండి. సో మొత్తం చూస్తే గ్రామాలు ఉండటం వల్ల రైతు బంధు కూడా మెయిన్ ఇక్కడ పాత్ర వహిస్తుంది. అలాగనే షెడ్యూల్ తెగలవాలి అంటే స్టీల్ ఎక్కువగా ఉన్నటువంటి పరిశ్రమ ప్రాంతం కనుక ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పరాలు అంటే ప్రభుత్వం పెట్టిన పథకాలు షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అలాగే చూస్తే కేసీఆర్ కిట్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎక్కువగా ఇక్కడ అంటే వెనుకబడిన తరగతి కనుక ప్రభుత్వం మీద ఆధారపడి ఉండే పథకాలు, ఆ పథకాలు ఎలా మంజూరు చేస్తున్నారు? వాటికి నిర్దిష్ట సమయం అని ఉంటుందా? మిమ్మల్ని వాళ్ళు కలిసడానికి టైం ఇస్తున్నారా?
సరే, షాదీ ముబారక్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. అలానే కేసీఆర్ గారి కిట్టు అనేది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. మన ద్వారా అంటూ జరిగేది పెన్షన్ల పంపిణీ, ఆసరా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. దానికి మాత్రం వాళ్ళు అప్లై చేస్తే ఇప్పుడే ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతున్నది. అంతవరకు. సో పౌర అంటే ఏదైతే బియ్యం ఇస్తున్నారో ఆ రేషన్ షాపుల విషయంలో కానీ కొంత సమయం మాత్రమే ఇస్తున్నారు, కొద్ది సమయం మాత్రం ఒక 15 రోజులు ఇస్తారు, అది కూడా టైం లేకుండా ఉదయమా సాయంత్రమా ఎప్పుడు ఇస్తున్నారు అనేది కూడా ఒక వార్త వినబడుతుంది. వాటికి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే అవకాశం ఉందా? అది మా దృష్టికి రాలేదండి. అయితే ఒకటి విషయం, అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వాళ్ళు, తహసీల్దార్ వాళ్ళు చూసుకుంటారు. మా దృష్టికి ఏమైనా వస్తే నేను అదే విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తాను. సో మరి హరితహారం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. సో మరి చెట్లు నాటడమే కాదు, పెంచే వరకు కూడా బాధ్యత ఆఫీసర్స్ పైన ఉంది. కౌన్సిలర్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ప్రజలను కూడా అమాయకం చేయడం కూడా విద్యార్థులు కావచ్చు. అంటే కరోనా ఉన్న సమయంలో విద్యార్థులు బయటికి అవైలబుల్ లేకుండొచ్చు, కానీ పెంచే వరకు ఎలాంటి ప్లాన్ చేస్తారు? హరితహారంలో భాగంగా మన పట్టణప్రతిలో బాగా విజయవంతంగా చేశాను. రాష్ట్రంలోనే నాది ఈ మున్సిపాలిటీ 16వ స్థానంలో ఉంది. ఈ హరితహారంలో కానీ మిగతా శానిటేషన్ యాక్టివిటీస్లో కానీ రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీల్లో నాది 16వ స్థానం ఉంది. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాను. గవర్నమెంట్ విద్యాలయాలు అంటే 2 సంవత్సరాల నుంచి కరోనా ఉండడం వల్ల లేవని చెప్పుకోవచ్చు, కానీ వాటిపైన మీ ఫోకస్ ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సందర్భంలో మీ కౌన్సిల్ నుంచి డెవలప్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేస్తారు? మా కౌన్సిల్ నుంచి అంటూ ఈ విద్యా సంస్థల కంటే ఎలాంటి నిధులు కేటాయించలేదండి. గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం కౌన్సిల్ నుండి కూడా నిధులు కేటాయించవచ్చు. ఓన్లీ ప్రస్తుతానికైతే శానిటేషన్ ఏర్పాట్లు మాత్రం మున్సిపాలిటీ నుంచి చూస్తున్నాము. అంతవరకు శానిటేషన్లో ఇబ్బంది కలగకుండా కానీ, బాత్రూమ్లు కానీ, సరౌండింగ్స్ కానీ, హరితహారంగా కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో మేమే చూస్తున్నామండి. ఆమనగల్ హెడ్ క్వార్టర్ కనుక ఇక్కడ నుంచి ఇక్కడ మంగళపల్లి నుంచి కావచ్చు, ఇక్కడ దేవరకొండ రోడ్ కావచ్చు, శ్రీశైలం రోడ్ కావచ్చు, కనుక చాలామంది కూడా ఇక్కడ షాపింగ్స్ కోసం కానీ వచ్చే సందర్భాలు ఉన్న సందర్భం థర్డ్ వే వస్తుంది అప్రమత్తంగా. సో బోనాలు కూడా అంటే ఎక్కువగా కూడా కేసులు ప్రబలి లేకుండా ప్లాన్ చేస్తారా? చేస్తున్నామండి. మనం కంపల్సరీ మాస్క్ ధరించమని చెప్పడం అనేది, తర్వాత హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం, పబ్లిక్ ఎక్కువగా అవేర్నెస్, గుంపులుగా ఉండొద్దని చెప్పడం అనేది మైకుల్లో రెగ్యులర్గా చెప్తున్నామండి. ఇలానే థర్డ్ వేవ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు శానిటైజేషన్ వాడాలి. తర్వాత అలానే మాస్కులు వాడాలి. భౌతిక దూరాన్ని పాటించాలని అందరికీ హెచ్చరిస్తున్నామండి. చివరిగా ఆఫీసర్గా ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ బీజేపీకి అనుకూలంగా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగనే ఎమ్మెల్యే కూడా వాళ్ళు టీఆర్ఎస్ అంటే 2 సయోధ్య కుదురుకుంటేందుకు మీ మీద ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా నిధులు ఇచ్చే విషయంలో కానీ, ఫోన్ చేయడానికి కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఒక ఆఫీసర్గా? ఇక్కడ బీజేపీ పరిపాలన ఉందని, రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ ఉందని ఎలాంటి ఒత్తిడులు లేవు మా దగ్గర. నా పైన కానీ మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఒత్తిడులు ఎమ్మెల్యే గారు కానీ, ప్రజెంట్ కౌన్సిల్ కానీ ఎవరు ఏమీ అలాంటి ప్రెజర్స్ చేయట్లేదు. ఏం చెప్తారు మీ ఆవనగల్ ప్రజలకు మా టీవీ తరపున? ప్రజలందరూ శానిటేషన్లో భాగంగా తడి పొడి చెత్తను వేరు చేయాలని, అలానే హరితహారాన్ని విజయవంతం చేయడం కొరకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇదంటే ఆవనగల్ మున్సిపాలిటీ మరి కమిషనర్ గారు శ్యామ్ సుందర్ గారు చెప్పినటువంటి విషయాలు. సో ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి డెవలప్మెంట్ ముందుకెళ్తున్నాం. హరితహార కార్యక్రమం కావచ్చు, పట్టణ ప్రగతి చేసినటువంటి 10 రోజుల కార్యక్రమాలు అన్నీ కూడా మరి డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్ల వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ చక్కగా వినియోగిస్తున్నామని తెలియజేశారు. ట్యాక్సీలు కూడా తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ట్యాక్సీలు తీసుకొని డెవలప్మెంట్కు ముందుకెళ్తున్నామని తెలియజేశారు. చూస్తున్నాడు విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, ఆవనగల్, కల్వకుర్తి.